హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైమ్. రోజు వీడియోస్ పెడుతున్నా. మీరు మాత్రం లైక్లు, కామెంట్లు కానీ ఇవ్వట్లేదండి. కొంచెం వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి. అప్పుడే కదా నాకు రోజు ఇవ్వాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక ఈరోజు కథ చూద్దామా? ప్రాణసఖి 49 ఎపిసోడ్. అవును కదమ్మా అని సిరి వైపు చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి అంతా చూస్తూ లోపలికి వచ్చి, ఈ రూమ్ నాకు నచ్చింది, అయితే ఈ ఫోటో ఒకటి ఇక్కడి నుంచి తీసేయాలి అన్నది ఐష్. ఐష్ అలా అనగానే షాక్ అయి బొమ్మలు అలానే నిలబడ్డారు. ఏమైంది అలా ఉన్నారు, తీస్తారా లేదా అని అడిగింది. అది కాదు బేబీ అని, అది రిషి వైఫ్ ఫోటో, ఎలా అది అక్కడి నుంచి తీస్తారు? మామ్, నాకు ఈ రూమ్ నచ్చింది, నేను ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్లు చేయాలి. సౌదామినికి సిరి ఫోటో తీసి బయటపడేయాలని ఎప్పటి నుంచో ఉంది. అలా చేస్తే రిషి ఏం చేస్తాడో కూడా తెలియదు. అందుకే తనకి ఇష్టం లేకపోయినా ఆ ఫోటో అక్కడ ఉంచింది. ఇప్పుడు అలా అనగానే ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంది. సౌదామిని ఏం మాట్లాడకపోయేసరికి, సౌదామిని, బేబీ ఇక్కడ ఉండాలంటే బేబీ చెప్పింది చేయక తప్పదు. కార్తయ్యని, ఇది రిషి రూమ్. సో వాట్ ఆంటీ, నేనుంటే ఇక్కడే ఉంటాను, లేదంటే మామ్ వెళ్దాం పదా అన్నది. ఒక్క 5 minutes వెయిట్ చేస్తారా, నేను ఇప్పుడే వస్తాను అన్నది సౌదామిని. ఓకే సౌదామిని, బేబీ అంత తొందరగా ఏది ఇష్టపడదు, ఇష్టపడిందంటే దాన్ని అస్సలు వదులుకోదు. సరే నేను ఇప్పుడే వస్తానని సౌదామిని బయటకు వచ్చింది. రిషికి కాల్ చేసి అడిగితే ఏమంటాడు, కానీ అడక్క తప్పదు. రిషికి ఏదో ఒకటి చెప్పి ఈ వారం గెస్ట్ రూమ్లో ఉండమని చెప్పాలి అని అనుకొని రిషికి కాల్ చేసింది సౌదామిని. వర్క్ తొందరగా ఫినిష్ చేసి అవనేని పబ్కి తీసుకువెళ్ళాలని ఫోన్ సైలెంట్లో పెట్టి వర్క్ చేస్తూ ఉన్నాడు. సౌదామిని ఎన్నిసార్లు చేసినా రిషి ఫోన్ ఎత్తలేదు. సౌదామిని రిషి వచ్చిన తర్వాత ఏదో చెప్పొచ్చులే అనుకొని రూమ్లోకి వెళ్ళి, సరే కత్తయ్యని, ఐష్ ఈ రూమ్లో ఉంటుంది అని చెప్పింది. ఐష్ నీకు ఇప్పుడు ఓకే కదా అని అడిగింది కత్తయ్యని. నాట్ ఓకే మామ్ అని సిరి ఫోటో వైపు చూసింది. నేను ఆ ఫోటో తీస్తాను, రాండి వెళ్దామన్నది సౌదామిని. చెప్పటం అయితే చెప్పింది, కానీ రిషి వస్తే ఏమంటాడో అని భయపడుతూనే ఉంది సౌదామిని. ఆఫీస్లో వర్క్ అయిన తర్వాత రిషి ఫోన్ చూశాడు. సౌదామిని దగ్గర నుంచి మిస్టర్ కాస్ చాలా ఉండటం చూసి, మమ్మీ ఏంటి చాలాసార్లు చేశారు అని సౌదామినికి కాల్ చేశాడు. అప్పటికే రూమ్ అంతా మళ్ళీ క్లీన్ చేయించి ఐష్ అడిగినట్లే అక్కడి నుంచి రిషి ఫోటో కూడా తీయించాలనే ఆలోచనలో ఉంది సౌదామిని. రిషి నుంచి ఫోన్ రావటం చూసి ఫోన్లో చెప్పడం కన్నా వచ్చిన తర్వాత చెప్పొచ్చులే అని ఫోన్ ఎత్తి ఊరికే చేశాను రిషి అని అన్నది. సరే మమ్మీ, మేము రావడానికి కొంచెం లేట్ అవుతుంది, మీరు పడుకోండి అని చెప్పాడు. లేట్ అవుతుందా, ఎందుకు రిషి అని అడిగాడు సౌదామిని. కొంచెం పనుంది మమ్మీ, తొందరగా వస్తే ఐషి గురించి చెప్పొచ్చు అనుకుంది సౌదామిని. రిషి లేటుగా వస్తాననేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అవని కూడా లేటుగానే వస్తుందా అని అడిగింది. ఇద్దరం మమ్మీ అన్నాడు రిషి. సరే రిషి, మీ ఇద్దరు ఈ రాత్రికి గెస్ట్ రూమ్లో పడుకోండి, ఎందుకు ఏమిటి అనేది నీకు ఉదయాన్నే చెప్తాను. అదేంటి మామ్, నా రూమ్లో ఏసీ ఏమైనా పనిచేయటం లేదా అని అడిగాడు. రేపు చెప్తానన్నాను కదా రిషి, నువ్వు పని చూసుకొని తొందరగా రా అని ఫోన్ పెట్టేసింది. మమ్మీ ఏంటి గెస్ట్ రూమ్లో పడుకోమంటున్నారు, నా రూమ్లో ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అవనికి కాల్ చేశాడు. రిషి కాల్ చేస్తాడని అవని గబగబా వర్క్ ఫినిష్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసి, నా వర్క్ అయిపోయింది సార్ అన్నది. పర్వాలేదే, పబ్కి వెళ్దామనేసరికి తొందరగానే వర్క్ ఫినిష్ చేసినట్లున్నా. రిషి అలా అనగానే కోపంగా, నేనేమి పబ్కి వెళ్దామని కాదు, మీరు ఎక్కడ తిడతారో అని చేశాను. ఏదో ఒకటి చెప్పిన టైంకి వర్క్ కంప్లీట్ చేశాను. సరే వస్తున్నాను, నువ్వు కార్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. అలాగే రిషి గారని అవని కార్ దగ్గరికి వెళ్తుంటే రమ్య చూసి, అవని పబ్కి వెళ్తున్నారా అంటూ వచ్చింది. అవని, రిషి గారు కార్ దగ్గర ఉండమన్నారు, నీ పని అయిపోయిందా అని అడిగింది. అయిపోయింది,
నీలా నన్ను పబ్బుకి తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరులే, అందుకే ఇంటికి వెళ్తున్నాను. నాకు పబ్బు తెలియదంటే చూపిద్దామని తీసుకువెళ్తున్నారు. ఏదో ఒకటి తీసుకువెళ్తున్నారు కదా, సరే వెళ్ళు, మళ్ళీ రిషి గారు వస్తే ఇంకా ఇక్కడే ఉన్నారా అంటారు. సరే అని అవని వెళ్ళింది. కౌశల్ చూస్తూ, ఈరోజు అవనిని పబ్బుకి వెళ్లకుండా ఆపాలి, లేకపోతే రిషి చేతిలో నా ప్రాణాలు పోతాయి. ఎలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఒక ఆలోచన వచ్చింది. అవును, ఇలా చేస్తే అవనిని పబ్బుకి వెళ్లకుండా ఆపగలను అనుకుని గబగబా బయటికి వచ్చి ఫోన్ చేశాడు. సౌదాన్ని సీతాలను పిలిచి సిరి ఫోటో అక్కడి నుంచి తీసి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పింది. సీతాల ఆశ్చర్యంగా, అమ్మగారు, ఈ విషయం చిన్నబాబు గారికి తెలిస్తే అరుస్తారు. నేను చెప్తున్నాను కదా, తీసేయాలి. సిరి ఫోటో అక్కడి నుంచి తీయటానికి సీతాలకి మనసొప్పలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు, తొందరగా కానివ్వు అని అరిచింది సౌదాన్ని. అమ్మగారు, ఈ ఫోటో అక్కడ ఉంటే ఏమైంది, అది మీకు ఏమడ్డి వచ్చింది అని అన్నది సీత. కాతేని వచ్చి, మీ ఇంట్లో సర్వెంట్లు మీ మాట విన్నరా సోదాన్ని అని అడిగింది. సీతల వైపు కోపంగా చూసి, తీస్తావా, పని మానేసి వెళ్తావా అని అరిచింది. అదేంటమ్మగారు అలా అంటారు, చిన్నమ్మగారంటే చిన్నయ్య గారికి ఎంత ఇష్టమో మీకు తెలీదా? ఈ ఫోటో ఇక్కడి నుంచి తీస్తే ఎంత బాధపడతారో మీకు తెలీదా చెప్పండి. నా కొడుకు సంగతి నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చేయి అని కోపంగా అన్నది సౌదాన్ని. సీతాలకు ఇష్టం లేకపోయినా సిరి ఫోటోని తీసి స్టోర్ రూమ్లో పెట్టింది. రూమ్ అంతా నీట్గా చేయించిన తర్వాత ఐష్ని రూమ్లోకి పిలిచారు. ఐష్ రూమ్లోకి వచ్చి రూమ్ అంతా చూస్తూ ఇప్పుడు బాగుందని బెడ్రూమ్ మీద కాలు వేసుకొని కూర్చుంది. సౌదామిని ఐష్కి రూమ్ ఇవ్వటం ఇచ్చింది, కానీ మనసులో రిషి వస్తే ఏమంటాడని భయంగానే ఉంది. సౌదామిని, ఏంటి ఆలోచిస్తున్నావు, ఐష్ ఇక్కడ ఉంటుంది కదా, ఇంకా నీకు ఆనందమే కదా అని అడిగింది కాత్యాయిని. లోపల భయపడుతుంది నవ్వుతూ, ఆనందమే కాత్యాయిని అన్నది సౌదామిని. ఆవనిని రిషి నుంచి పంపిస్తే ఒక పని అయిపోతుంది. ఐష్కి ఇల్లు నచ్చడానికి ఇంత టైం పట్టింది, ఇక రిషి ఎప్పటికి నచ్చుతాడు? ఐష్కి నచ్చితే మాత్రం అస్సలు వదిలిపోదు సౌదాన్ని. రిషి ఐష్కి నచ్చుతాడనే అనిపిస్తుంది. అలా జరిగితే మంచిదే కదా కాత్యాయిని అన్నది సౌదాన్ని. నువ్వు ఇక దాని గురించి ఏం ఆలోచించకు సౌదాన్ని. బేబీకి డిన్నర్లోకి ఏం కావాలి చెప్తాను, అవి చేయించు. సరే చెప్పు, నేను చేయిస్తానన్నది. రిషి అవనిని పబ్కి తీసుకెళ్తుంటే అవనికి కాల్ వచ్చింది. అవని బ్యాగ్లో ఫోన్ తీసి చూసి అమ్మ కాల్ చేస్తుందని ఫోన్ ఆన్ చేసింది. అవని అని బాధగా పిలిచింది సావిత్రి. అమ్మ ఏమైంది అని కంగారు పడుతూ అడిగింది అవని. బాత్రూమ్ దగ్గర జారిపడ్డానవని, మీ నాన్నకి ఫోన్ చేస్తుంటే తీయటం లేదు, అదే నీకు చేశాను. పడ్డావా, ఎప్పుడు, ఎలా ఉంది ఇప్పుడు అమ్మా అని అవని కంగారు పడుతూ అడిగింది. కాలు నొప్పిగా ఉందవని, అస్సలు నడవలేకపోతున్నాను, నువ్వు వస్తావా అని అడిగింది సావిత్రి. అదేంటమ్మా అలా అంటావు, నేను వస్తున్నాను, నువ్వు భయపడకు అని ఫోన్ పెట్టేసి రిషికి చెప్పింది. ఆంటీకి ఏమీ కాదులే అవని, నువ్వు కంగారు పడకు అని కారు అవని ఇంటి వైపు ఫోన్ ఇచ్చాడు రిషి. సావిత్రి కౌశల్కి కాల్ చేసి, నువ్వు చెప్పమన్నట్లే చెప్పాను కౌశల్, వచ్చిన తర్వాత నాకు దెబ్బ తగలేదని తెలిస్తే ఎంత బాధపడుతుంది. మీరు పడలేదని మీరు చెప్తేనే తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు కదా అన్నాడు కౌశల్. అసలు వాళ్ళు పబ్కి ఎందుకు వెళ్తున్నారు కౌశల్ అని అడిగింది. ఇంకేముంది, అవనిని చంపటానికే రిషి అలా చేస్తున్నాడు. సావిత్రి షాకై, రిషి అవనిని చంపటం ఏంటి, నాకేమీ అర్థం కావటం లేదు కౌశల్ అన్నది. అవనికి ఏదైనా గుర్తు చేయాలని చూస్తే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కదా ఆంటీ, మరి ఇప్పుడు అవనిని పబ్కి తీసుకెళ్తే ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి. అవును కౌశల్, నువ్వు చెప్పింది నిజమేలే. అవని అక్కడికి వెళ్ళిందంటే తనకి ఏమి జరిగిందో గుర్తుకు చేసుకోవటానికి చూస్తుంది. మళ్ళీ ఒకసారి అవనిని డాక్టర్ దగ్గర చూపించాలి కౌశల్.
ఇంకా ఆ టాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడాలో అడగాలి. ఇప్పుడు వస్తున్నారు కదా ఆంటీ, అవనికి చెప్పి అక్కడే 4 రోజులు ఉండమని చెప్పండి అని అన్నాడు కౌశల్. అవని ఉంటుందా కౌశల్ అన్నది సావిత్రి. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.